మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహా సంకటంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఏ బస్సు చూసినా మహిళా ప్రయాణికులే. బస్టాండ్లన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. బస్సుల్లో పురుష ప్రయాణికులు కనిపించడం లేదు. ఒకవేళ ఒకరిద్దరు ఉన్నా వారికి టికెట్ ఇవ్వడానికి కండక్టర్ ఆపసోపాలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు అన్ని బస్టాండ్లు మహిళలతో కిక్కిర్సి కనిపిస్తున్నాయి. కొన్ని బస్సుల్లోకి ఎక్కడానికి కూడా చోటు ఉండడం లేదు. దీంతో కండక్టర్ కు పురుషుల టికెట్ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో బస్సుల్లో 200కు పైగా ప్రయాణికులు ఎక్కుతుండటంతో డ్రైవర్, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు మహిళలంతా బస్సుల్లోనే వెళ్తుండటంతో ప్యాసింజర్లు లేక ఆటో వాళ్లు లబోదిబ్బమంటున్నారు. గతంలో రోజంతా కష్టపడితే 800 నుంచి 1000 రూపాయల వరకు వచ్చేదని, ఇందులో ఖర్చులు పోను కనీసం 500 వరకు మిగిలేదని, ఇప్పుడు 500 కూడా రావడం లేదని, ఖర్చులు పోను ఏమీ మిగలడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఇలా అయితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు 0 టికెట్లను జారీ చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేశామని, ఇక నుంచి మిషన్ల ద్వారా కండక్టర్లు 0 టికెట్లను సిబ్బంది జారీ చేస్తారని చెప్పారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు.